ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అరే బావా, ఆ సుందరుడు చాలా స్మార్ట్ అనుకుంటారా? ఎయిర్ పిల్లో గిఫ్ట్ ఇచ్చి ఆనంది కోపాన్ని ఎలా కవర్ చేశాడో చూసావా? అలాంటి ఎయిర్ పిల్లోలు ఎక్కడ దొరుకుతారా? అవా, మన సెంటర్లో మెడికల్ షాప్ ఉంది కదా, దాని పక్కనే షాప్ ఉంది, దాంట్లో ఎయిర్ పిల్లోలు దొరుకుతాయిరా. అలాగా? ఒక్కొక్కటి ఎంత ఉంటుందిరా? 350 రూపాయలు. నువ్వు ఆగరా. అరే బావా, ఆ సుందరుడికి నువ్వే దగ్గరుండి ఎయిర్ పిల్లో కొనిచ్చినట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? రే, ఒకసారి నేను ఆ షాప్కి వెళ్ళినప్పుడు రేటు కనుక్కున్నాను రా, దానికే ఇంత అనుమానిస్తున్నావేంటా నువ్వు? వెళ్ళి పని చూసుకో, సరేనా? ఏంటో ఈ బావగాడు, వీడు మాటలు చేష్టాలు ఒక్కొక్కసారి వింతగా ఉంటాయి. నేను కూడా షాప్కి వెళ్ళి ఓ 4 ఎయిర్ పిల్లోలు కొనాలి. మురళి, నాకు పిల్లో ఇస్తావా? అంత లేదు, 4 పిల్లోలు నా జయంతికే. నీకు కావాలంటే ఆ కరుణాకర్తో కొనిచ్చుకోపో. దేవుడా, మా అమ్మా నాన్నల దగ్గర ఏ విషయం దాయని నేను మొదటిసారి ఇటుక పట్టి దగ్గర పనికి వెళ్తున్నాననే విషయం దాచిపెట్టి పనికి వెళ్తున్నాను. ఈ నిర్ణయం కూడా మా కుటుంబం మంచి కోసమే తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిజాన్ని మా అమ్మ నాన్నలకు తెలియకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. ఇదిగో, మధ్యాహ్నానికి నీకు భోజనం పెట్టాను, సమయానికి తినేసి, సరేనా? తీసుకో. నాన్న, నేను వెళ్ళొస్తాను. బస్సులో టికెట్కి చిల్లర అడుగుతారు, ఉంచమ్మా. అలాగే నాన్న. ఇదిగో, ముందే చెప్తున్నాను, ఆ దారాల ఫ్యాక్టరీలో దారాలు తీసుకుంటూ నీ చేతులు పాడు చేసుకుంటావేమో. అలా జరిగితే నేను అస్సలు ఊరుకోను. అమ్మా, ఎండలో కూర్చొని చేపలు అమ్మినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసు. ఆ పని చక్కగా చేశాను. దానికంటే ఈ దారాల కంపెనీలో పని చాలా తేలికే. నువ్వేం కంగారు పడకు, సరేనా? నేను వెళ్ళాలి. పదమ్మా, బస్టాండ్ దాకా వదిలిపెట్టొస్తాను. ఎందుకు నాన్న? ఇక్కడే కదా, నేను వెళ్తానులే. పర్లేదులే అమ్మా, ఇక్కడే కదా, పద, పంపించేస్తాను. అది కాదు నాన్న, దుర్గ వస్తానని చెప్పింది కదా, మళ్ళీ మీరెందుకు అంత దూరం రావడం? అయితే నీ తోడుగా నేను వస్తాను. ఇదేంటి, నాతో వస్తానంటుందేంటి? నువ్వెందుకే నాకు తోడుగా రావడం? నువ్వుండు, మిమ్మల్ని బాగా చూసుకుంటానని ఆనందికి మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోవాలి కదా. ఓసే, నువ్వు సుబ్బు చిన్న బాగా చదువుకోవాలని ఆనంది చెప్పింది కదా. చెప్పిందిలే. కాసేపు చదువుకోకపోతే ఏం కాదులే, కానీ నువ్వు ఆ క్యారేజ్ ఇవ్వు, నేను కూడా నీతో పాటు వస్తాను. ఇదేంటి, నన్ను జిడ్డులా పట్టుకుని వదలట్లేదు? ఇది నాతో పాటు వస్తే అమ్మా నాన్నలకి చెప్పేస్తుంది. ఎలా దీని నుంచి తప్పించుకోవాలి? ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? అది నీకు తోడుగా వస్తానంటోంది కదా, దాన్ని తీసుకునేళ్ళు. ఇదిగో, మీ నాన్నే నీకు పర్మిషన్ ఇచ్చారు, ఇంకేం చేస్తున్నావు? పదా. నాన్నని రాకుండా ఎలాగో ఆపాను, ఈ చిట్టిని ఎలా ఆపాలి? ఏంటే మళ్ళీ ఆలోచిస్తావు? అదేనమ్మా, దుర్గ వస్తానంది కదా, తన కోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో దుర్గ వచ్చేసింది. వెళ్దామా? అమ్మా దుర్గా, అమృత జాగ్రత్తమ్మా. అలాగే బాబాయ్. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళొస్తానన్నా. అలాగేనమ్మా. నువ్వు పదా. దుర్గా, ఈ చిట్టి మనతో రాకుండా ఎలాగైనా ఆపాలి. అంతే కదా. ఏ చిట్టి, ఆగవి. ఏయ్, నువ్వేంటే మాతో పాటు వస్తున్నావు? అక్కడ మీ ఇంటి దగ్గర మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ చీపురు కట్ట పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు గనుక నువ్వు మాతో కనిపించావనుకో, చీపురు కట్ట ఎరిగేదాకా కుడుతుంది. నీ తోడుగా దుర్గక్క వస్తుందిగా, ఇంకా నేనెందుకు?
మా అమ్మ చీపిరి దెబ్బలు తప్పించుకోవాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలి. ఇదిగో నీ క్యారేజ్ నువ్వే పట్టుకో. జాగ్రత్త చిట్టి. సరే. అమ్మయ్యా. నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నాను. అక్కడ కుట్టు మిషన్ కుట్టేవాళ్ళు కావాలని అడిగారంట. ఆనంది, సార్ నేను ఊరికే కూర్చున్నాను సార్. నేనేం కుట్టట్లేదు సార్. ప్లీజ్ సార్ నన్నేమి అనొద్దు సార్. ఆనంది ప్లీజ్ సార్ నన్నేమి అనకండి. ఆనంది నేను కుట్టట్లేదు సార్. ఆనంది ఏమైంది? ఏమైంది నీకు? ఎందుకలా కంగారు పడుతున్నావు? నన్ను పిలిచింది కరుణాకర్ సార్ ఏమో అనుకున్నాను. కరుణాకర్ సార్ వస్తే ఏమవుతుంది? మిషన్ మీద కూర్చోవడం అంత నేరమా? కరుణాకర్ సార్ పర్మిషన్ లేకుండా నన్ను మిషన్ మీద కూర్చోవద్దని చెప్పారు. ఎందుకు? అది చాలా పెద్ద కథ సార్. ఆ కథ ఏంటో నాకు తెలుసులే. నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. ఎందుకు కరుణాకర్ సార్ నిన్ను కుట్టు మిషన్ ఎక్కొద్దని చెప్పారు నాకు తెలుసానంది. ఒక మంచి టైలర్ని స్వార్థంతో పక్కన పెట్టారని కూడా నాకు తెలుసు. మంచి మంచి డిజైన్స్ కుట్టగల నీ చేతులతో వేస్ట్ క్లాత్స్ ఎత్తిస్తూ, క్లాత్ బండిల్స్ మోయిస్తూ చిన్న చిన్న పనులు చేయిస్తున్నారని కూడా నాకు తెలుసు. నువ్వు కూడా కరుణాకర్ సార్ని ఎదిరించకుండా పరిస్థితులకు తల వంచి ఇచ్చిన పని చేస్తున్నావని కూడా నాకు తెలుసు. కానీ నీలో గొప్పతనం ఏంటో తెలుసా ఆనంది? మహేష్ సార్ నీకు బాగా పరిచయం ఉన్నా ఆయన రికమెండేషన్తో ఈ కుట్టు మిషన్ మీద కూర్చోకుండా నీ టాలెంట్తో మిషన్ మీద కూర్చోవడం కోసం నమ్మకంతో కష్టపడుతున్నావు చూడు. ఈ విషయంలో నువ్వు నాకు బాగా నచ్చావు. ఒక విషయం గుర్తుంచుకో ఆనంది, నీ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను. నీ టాలెంట్ని అందరికీ తెలిసేలా నేను చేస్తాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, వాటిని ఎలా క్లియర్ చేయాలో కూడా తెలుసు. ఏ కంపెనీలో నీకు అవమానాలు జరిగాయో అక్కడే నువ్వు గర్వంగా తలెత్తుకుని నిలబడేలా నేను చేస్తాను. త్వరలోనే నేను చెప్పింది చేసి చూపిస్తాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? పైనుంచి ఆ దేవుడు నా కోసం పంపించిన గొప్ప వ్యక్తిలా కనిపిస్తున్నారు. మీరు నాకు సపోర్ట్గా నిలబెడతానని నమ్మాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను. నన్ను నమ్మానంది. ఆ నమ్మకాన్ని సమయం వచ్చినప్పుడు నేను నిజం చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను, త్వరలోనే నీ జీవితం మారబోతోంది. నువ్వు ఊహించని మలుపుతో నీ జీవితం చాలా ఆనందంగా తయారవుతుంది.